తెలంగాణలో రేవంత్ ధైర్యం ఒకటే. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక 10 ఏళ్ళు ఉన్నాడు. తను కూడా 10 ఏళ్ళు గ్యారంటీ ఉంచుతారు. కేసీఆర్‌కి మొదటిసారి 64 వచ్చినాయి. ఈ దఫా ఇదే రెండోసారి వచ్చాడు, దాదాపు 70, 80 దాటిపోయినటువంటి పరిస్థితి. అట్లాంటి సిట్యుయేషనే తనకి మళ్ళీ వస్తుంది. మొన్నటిసారి సింగిల్‌గా వచ్చింది, రెండోసారి. అట్లాగే మున్సిపాలిటీలు అప్పుడు కూడా కేసీఆర్ 2020లో, అప్పుడు 2014లో కాంగ్రెస్ ఆల్రెడీ ఎలక్షన్‌కెళ్ళి అయిపోయింది. కాబట్టి 20లో పెట్టాడు ఎలక్షన్. పెట్టినప్పుడు సక్సెస్ అయ్యారు. అట్లాగే ఇప్పుడు సక్సెస్ అయ్యాడు తను. కాబట్టి అందుకనే పదే పదే ఆయన చెప్తున్నటువంటిది 15 ఏళ్ళు ఉంటాను నేను, 10 ఏళ్ళు ఉంటాను, తిరుగులేదు, నేనే రాజు నేనే మంత్రి అని చెప్తుంది. అయితే జమిలి ఎన్నికలు వస్తే మాత్రం బీఆర్ఎస్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇద్దరికీ నరకమే. జమిలి ఎన్నికలు వచ్చినప్పుడు జాతీయ స్థాయి రాజకీయం మీద ఆధారపడి, జాతీయ పార్టీ మీద ఆధారపడి బీజేపీ కాంగ్రెస్ల మధ్య పోరాటం అయిపోతుంది. అప్పుడు రెండు కొండల మధ్య పొట్టేల్లాగా నలిగిపోతుంది బీఆర్ఎస్. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలిగిపోతుంది. కూటమి వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్యన. అయితే అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య పోటీ కాబట్టి మధ్యలో బీఆర్ఎస్కి సమస్య. ఇక్కడ వైసీపీ వర్సెస్ కూటమి కాబట్టి ఎట్లా ఉంటుందో చూడాల్సి ఉంది. బట్ జమిలి ఎన్నికలు వస్తే మాత్రం ప్రాంతీయ పార్టీలకు పెద్ద డ్యామేజ్. అటో ఇటో తేల్చుకునేటువంటి సందర్భం. మోడీనా కాదా, మోడీ ఆర్ రాహుల్ అన్నటువంటి పాయింట్ వచ్చినప్పుడు తెలంగాణలో టఫ్ ఫైటే ఉంటుంది, ఆంధ్రాలోనూ కూడా టఫ్ ఫైటే ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు రెండు తిప్పలు పడతాయి. దానికి ప్లాన్స్ ఏమున్నాయో చెక్ చేసుకోవాల్సి ఉంది.